హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరి గురించైనా తెలియక తక్కువగా అంచనా వేస్తూ ఉంటే వాళ్ళని తక్కువ అంచనా వేయకు అని చెబుతాం కదా. డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. మనకు ఏదైనా పెద్ద సమస్య ఎదురైనప్పుడు నేను పెద్ద సమస్యలో ఉన్నాను అని చెబుతాం కదా. ఐ ఆమ్ ఇన్ బిగ్ ట్రబుల్. ఐ ఆమ్ ఇన్ బిగ్ ట్రబుల్. ఎవరైనా మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తే అతను నన్ను మోసం చేయడానికి ప్రయత్నించాడు అని చెబుతాం కదా. హీ ట్రైడ్ టు చీట్ మీ. హీ ట్రైడ్ టు చీట్ మీ. కొందరు గొడవ పడినప్పుడు అలిగి పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఆమె అలిగినప్పుడల్లా పుట్టింటికి వెళుతుంది. వెనెవర్ షీ సల్క్స్ షీ గోస్ టు హర్ పేరెంట్స్ హౌస్. Whenever she sulks, she goes to her parents' house. అలాగే మేము ఆర్థికంగా ఇబ్బందుల్లో పడ్డాము అని ఇలా చెప్పాలి. We were financially troubled. We were financially troubled. ఎవరితోనైనా అత్యవసరమైన పని ఉన్నప్పుడు అతన్ని అత్యవసరంగా పిలవండి అని చెబుతాం కదా. ప్లీజ్ కాల్ హిమ్ అర్జెంట్లీ. ప్లీజ్ కాల్ హిమ్ అర్జెంట్లీ. ఎవరైనా ఏ కారణం లేకుండా మనల్ని తిడుతూ ఉంటే అతను నన్ను అనవసరంగా తిడుతున్నాడు అని చెబుతాం కదా. హీ ఈజ్ స్కోల్డింగ్ మీ అన్నెసెసరీలీ. హీ ఈజ్ స్కోల్డింగ్ మీ అన్నెసెసరీలీ. గాయమైనప్పుడు ఒక్కోసారి రక్తం కారుతుంది కదా. గాయం కారణంగా బాగా రక్తస్రావం అవుతోంది. ఇట్స్ బ్లీడింగ్ హెవీలీ డ్యూ టు ఇంజురీ. ఇట్స్ బ్లీడింగ్ హెవీలీ డ్యూ టు ఇంజురీ. కొందరు జాతకాలను బాగా నమ్ముతారు కదా. వాళ్ళు జాతకాలను నమ్ముతారు. దే బిలీవ్ ఇన్ హారోస్కోప్స్. దే బిలీవ్ ఇన్ హారోస్కోప్స్. కొందరు అన్యాయంగా వేరే వాళ్ళ ఆస్తులను లాక్కుంటూ ఉంటారు కదా. అతను నా భూమిని అన్యాయంగా లాక్కున్నాడు. హీ హ్యాస్ అన్జస్టిఫైయబ్లీ టేకెన్ మై ల్యాండ్. హీ హ్యాస్ అన్జస్టిఫైయబ్లీ టేకెన్ మై ల్యాండ్. మన స్నేహితుడిని చాలా కాలం తర్వాత కలిస్తే నిన్ను చూసి చాలా కాలమైంది అని చెబుతాం కదా. ఐ సా యూ మెనీ మూన్స్ ఎగో. I saw you many moons ago. ఏదైనా మంచి వార్త తెలిస్తే ఎవరైనా సంతోషిస్తారు కదా. ఈ విషయం తెలిస్తే అతను సంతోషిస్తాడు. He will be delighted to know of this matter. He will be delighted to know of this matter. అలాగే నేను చెట్లు ఎక్కగలను, నువ్వు ఎక్కగలవా అని ఇలా అడగాలి. I can climb trees. Can you? I can climb trees. Can you? అలాగే ఆమెకు గోరు చుట్టూ అయ్యింది అని ఇలా చెప్పాలి. She has a whitlow. She has a whitlow. కొందరు పేదరికంతో ఇబ్బంది పడుతున్నా నిజాయితీగా ఉంటారు కదా. అతను పేదవాడే అయినప్పటికీ అతను నిజాయితీపరుడు. దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ ఆనెస్ట్. దో హీ ఈజ్ పూర్ హీ ఈజ్ ఆనెస్ట్. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా. బంగారం ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. గోల్డ్ ప్రైసెస్ ఆర్ స్కై రాకెటింగ్ డే బై డే. Gold prices are skyrocketing day by day.
చీకట్లో మొబైల్ చూస్తే కంటికి మంచిది కాదు కదా. చీకట్లో మొబైల్ చూడకు. డోంట్ వాచ్ ద మొబైల్ ఇన్ ద డార్క్. డోంట్ వాచ్ ద మొబైల్ ఇన్ ద డార్క్. ఎవరైనా తప్పు చేసినప్పుడు వాత పెట్టాలి అంటాం కదా. అతను చేసిన దానికి అతనికి వాత పెట్టాలి. He must be cauterized for what he has done. He must be cauterized for what he has done. అలాగే కాలేజీకి వెళ్తుండగా నా బైక్ పంక్చర్ అయ్యింది అని ఇలా చెప్పాలి. My bike got punctured on the way to college. My bike got punctured on the way to college. పండుగ సెలవుల్లో రైళ్ళన్నీ రద్దీగా ఉంటాయి కదా. రైళ్ళు అన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఆల్ ద ట్రైన్స్ ఆర్ రన్నింగ్ జామ్ ప్యాక్డ్. ఆల్ ద ట్రైన్స్ ఆర్ రన్నింగ్ జామ్ ప్యాక్డ్. అలాగే ఈ నేరంలో అతనే ప్రధాన సూత్రధారి అని ఇలా చెప్పాలి. హీ ఈజ్ ద కింగ్ పిన్ ఇన్ దిస్ క్రైమ్. He is the kingpin in this crime. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ విషయం చెబుతాం కదా. అతను పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. He complained to the police station. He complained to the police station. అలాగే నుదిటిపై కుంకుమ పెట్టుకోండి అని ఇలా చెప్పాలి. Put vermilion on your forehead. Put vermilion on your forehead. ఎవరైనా ఎప్పుడు తిరిగి వస్తారో తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఈ నెల 15వ తేదీన ఆయన తిరిగి వస్తారు. He will return on the 15th of this month. He will return on the 15th of this month. అలాగే మార్గ మధ్యలో మా కారు చెడిపోయింది అని ఇలా చెప్పాలి. మిడ్వే త్రూ అవర్ కార్ బ్రోక్ డౌన్. మిడ్వే త్రూ అవర్ కార్ బ్రోక్ డౌన్. ఎవరైనా నేరస్తుడిని చూసినప్పుడు అతనే నేరస్తుడు అని చెబుతాం కదా. హీ ఈజ్ ద క్రిమినల్. హీ ఈజ్ ద క్రిమినల్. వాహనానికి అకస్మాత్తుగా బ్రేక్ వేస్తే ప్రమాదాలు జరుగుతాయి కదా. అకస్మాత్తుగా బ్రేక్ వేయవద్దు. డోంట్ అప్లై ఏ సడన్ బ్రేక్. డోంట్ అప్లై ఏ సడన్ బ్రేక్. చాక్లెట్లు ఎక్కువగా తింటే పళ్ళు పుచ్చిపోతాయి కదా. చాక్లెట్ తింటే నీ పళ్ళు పుచ్చిపోతాయి. ఇఫ్ యూ ఈట్ చాక్లెట్ యువర్ టీత్ విల్ డికే. If you eat chocolate, your teeth will decay. అకాల వర్షాల వలన పంటలకు నష్టం జరుగుతుంది కదా. అకాల వర్షాలు పంటలను నాశనం చేశాయి. Unseasonal rains spoiled the crops. Unseasonal rains spoiled the crops. అలాగే మనం చెట్లను నరకకూడదు అని ఇలా చెప్పాలి. We should not cut trees. We should not cut trees. ఆకుకూరలు తింటే కంటికి మంచిది కదా. కంటి చూపు బాగా ఉండాలంటే ఆకుకూరలు తినాలి. We must eat leafy vegetables for better eyesight. We must eat leafy vegetables for better eyesight. అతివేగం ప్రమాదకరం కదా. అతివేగం మీ ప్రాణాలను బలిగొంటుంది. ఓవర్ స్పీడింగ్ క్లెయిమ్స్ యువర్ లైఫ్. ఓవర్ స్పీడింగ్ క్లెయిమ్స్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.